డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ లో ఉన్నానండి. రైట్ నో అయితే పేషెంట్స్ కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మా నమస్తే. 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 ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడ బిఎన్ రెడ్డి అండి. బిఎన్ రెడ్డి. ఓకే, ఏంటి ఏ సమస్యతో డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ ఇంటిగ్రేటెడ్ సెంటర్? ఫాదర్ కి కిడ్నీ ప్రాబ్లం ఉండే, కిడ్నీ ఫెయిల్యూర్. ఓకే, ఆ సమస్యతో ఇక్కడికి వచ్చారు. డాక్టర్స్ ఏమన్నారమ్మా మీకు? డాక్టర్ డయాలసిస్ అన్నారు. డాక్టర్లు డయాలసిస్ చేయమన్నారు. బిఎన్ రెడ్డిలో ఉంటారు. వాళ్ళ పాప వీడియో చూసింది ఎక్కడో, వేరే పేషెంట్స్ చెప్పారంట. చెప్పేసి వాళ్ళ ఫాదర్ ను మన సెంటర్ తీసుకొచ్చారు. డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ తీసుకొచ్చారు. ఇప్పుడు 7 మనం ట్రీట్మెంట్ చేసాం 10 days. 7 క్రియాటిన్ ఉన్నది. ఇప్పుడు క్రియాటిన్ 7 నుంచి 5 తగ్గిందండి. యాక్చువల్ గా ఏం చేశారు సార్? మన ట్రీట్మెంట్స్ అన్ని నేచురల్ ట్రీట్మెంట్స్ అన్ని చేస్తాం. మన హోమియోపతిక్ ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, యోగా, డైట్, ఎక్సర్సైజ్ అవన్నీ అకార్డింగ్ టు అలోపతి డాక్టర్స్. ఒక 0.1 తగ్గాలన్నా గానీ చాలా కష్టము. పేషెంట్ కూడా సార్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు మంచిగా సార్. ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఏం లేదు, మంచిగా తక్కువ అయింది. అవునా? రిజల్ట్ బాగా అనిపించిందా? తక్కువ అయిపోయిందా? డయాలసిస్ కంటే ఇది బెస్ట్ అనిపించిందా? అది పోలేకనే ఇదికి వచ్చారు. డయాలసిస్ అంటే చాలా కష్టం, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, లక్షల్లో అవుతాయి. లక్షలు అయినా కానీ నా దోస్తు 15 రోజులుగా చచ్చిపోయాడు. చేయించాలి రెగ్యులర్ గా, ఫ్రీక్వెంట్ గా. తట్టుకోలేకనే చూసిన వాళ్ళని. ఓకే సార్. చూసి నేను తట్టుకోలేకనే ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చాక ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే ఏమనిపించింది వీళ్ళ ట్రీట్మెంట్ కానీ, రిసీవింగ్ మందులు ఆడుతున్నా ఎలా రిసీవ్ చేసుకున్నారు? వాళ్ళు చేసే ట్రీట్మెంట్ చేసిర్రు. మందులు అయినా కానీ నిమ్మలం అయింది. మందులు వాడిన దగ్గర నుంచి మందులు ఈస్ ఫీలింగ్ మచ్ బెటర్ అండి. సో పేషెంట్ whomever they got dialysis problem, kidney creatinine 7, 8 ఉన్న వాళ్ళు మా తనకు వస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 4 weeks అవుతుందమ్మా. మినిమం 4 weeks to 8 weeks అవుతుంది. ప్లస్ మా ట్రీట్మెంట్ తో పాటు పేషెంట్ ఆల్సో షుడ్ సపోర్ట్. పేషెంట్ చెప్పినామని డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. దీనికి ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళ పాప చాలా శ్రద్ధతో మా హాస్పిటల్కి తీసుకొస్తుంది, ట్రీట్మెంట్ ఇస్తుంది, డైట్ చెప్పిన ప్రకారం ఇస్తుంది కాబట్టి కంట్రోల్ ఉంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ లో ఉన్నానండి. ఇది ఒక హాస్పిటల్ లా అనిపించట్లేదు, ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. హ్యాపీగా రావాలనిపిస్తుంది సార్. గుప్తా సార్ ఇక్కడ ఉన్నారు అండ్ యోగా టీచర్ అట. ఈ మేడం కూడా రోజు కూడా డిఫరెంట్ వారికి డిఫరెంట్ ఆసనాలు అవి ఇవి చెప్తుంది, హెల్త్ కాంప్లికేషన్ బట్టి. అయితే ప్రస్తుతం ఇక్కడ వీరు ఉన్నారు కదా మేడం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో ఏంటి మేడం మీరు ఇక్కడ పేషెంటా, ఏంటి అసలు? యాక్చువల్లీ మేము సార్ గురించి విని వచ్చామండి ఇక్కడికి. అంటే థైరాయిడ్ కోసం వచ్చాను. కానీ వచ్చాక ఇక్కడ లంచ్ సాత్విక్ ఫుడ్ చూసి, సో లంచ్ టైమ్ లో వచ్చాము, లంచ్ చేసాము. ఎంత బాగుందో అంటే హోటల్స్ లో అంతా వెళ్తే అంతా ఆయిలీ ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడే అనుకున్నాం ఎప్పుడైనా మా ఫ్యామిలీ తోటి సాత్విక్ ఫుడ్ కి రావాలి ఇక్కడికి. చాలా బాగుంది. సాలడ్స్ అవి ప్లస్ లో సాల్ట్ హెల్దీ ఫుడ్ చాలా బాగుంది. యాక్చువల్లీ అంటే యోగా టీచర్ మాకు బాగా తెలుసు. సో సార్ గురించి బాగా విన్నాము. రిజల్ట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ అని విని వచ్చామన్నమాట. నాచురల్ వేలో తగ్గించుకోవచ్చు. సో అప్పుడప్పుడు హెల్త్ డిస్టర్బెన్స్ కి కాకుండా ఫుడ్ కోసం కూడా డాక్టర్ గుప్తా సార్ దగ్గరికి రావచ్చు సార్. చాలా సార్లు చూసాను నేను, బయట హెల్తీ ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు. ఇది సొల్యూషన్ మంచిగా. ఫ్యామిలీ కలిసి రావచ్చు. థైరాయిడ్, పీసీఓడి మా దగ్గర స్పెషలైజ్ అండి. మా తన జొన్న రొట్టె ఉంటుంది, సజ్జ రొట్టె ఉంటుంది, రాగి రొట్టె ఉంటుంది, ఆయిల్ తక్కువ ఉంటుంది, హెల్దీ ఫుడ్ ఉంటుంది. యాక్చువల్ గా మా ఫుడ్ తింటేనే సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మా దగ్గర టేస్టీ కూడా ఉంది. జనరల్ గా ఏంటంటే ఆయిల్ లేకుండా వస్తున్న ఫుడ్ టేస్టీగా ఉండదు. మేము R&D చేసి టేస్టీ కూడా చేసాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన హెల్త్ ప్రాబ్లమ్, సపోజ్ 4 టాబ్లెట్ వాడే వాళ్ళు 3 టాబ్లెట్ వాళ్ళు 2 టాబ్లెట్ 1 వాడుతున్నారు. హెల్దీ ఉంది, టేస్టీ ఉంది. అంటే ఎలాంటి రోగాల్ని ఆలోచించి హెల్త్ ఫుడ్ అంతా తయారు చేస్తారు సార్? మేము పేషెంట్ వైజ్ ఇస్తాం. కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంటుంది, వెయిట్ లాస్ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంటుంది, ఎనీమియా ఉంది వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంది, డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. మేడం నమస్తే. ఎస్ మేడం, యోగా నేర్పిస్తుండగా చూసాము. పేషెంట్స్ అందరికి కూడా యోగా నేర్పిస్తూ ఉంటా. అంటే సమస్యను బట్టి యోగా సెషన్ ఉంటుందా, ఇండివిजुअल గా ఉంటుందా, ఎలా? यस इंडिविजुअल కూడా है और ज्यादातर हम लोग समस्या देख के किडनी पेशेंट के लिए डिफरेंस है, हार्ट पेशेंट के लिए डिफरेंस है एंड लीवर के लिए डिफरेंस है एंड हैप्पीनेस भी है उनके साथ में. योगा करके हम उनको मोटिवेट भी करते हैं और उनको सिखाते हैं, क्योंकि पेशेंट बहुत वीक होके आते हैं. लेकिन 3 days के अंदर यहाँ का फूड खाने के बाद, यहाँ का थेरेपी होने के बाद, योगा करने के बाद सो हैप्पी. पेशेंट बहुत हैप्पी हैं और बहुत खुश रहते हैं. वो कहते हैं कि हमें बहुत अच्छी जगह आए हैं, बहुत अच्छा ज्ञान मिल रहा है. और योगा तो एक ऐसी चीज़ है कि हम बॉडी से ही सब कुछ लेते हैं, बाहर से कुछ नहीं लेते हैं. हम अपने बॉडी को यूज करके
ट्रीटमेंट करते हैं. तो योगा इज़ बेस्ट, बट हमारे पास थेरेपी है, फूड है, एवरीथिंग, एंड सारी बीमारी का कारण है फूड हमारा. Yes. जो फूड है वो यहाँ पे स्पेशल है. स्पेशली पेशेंट यहाँ से जाने के बाद भी फूड के लिए आते हैं ठीक होने के बाद, क्योंकि उनको घर में वो फूड नहीं मिल रहा है. 30 मीटर 40 किलोमीटर से दूर आते हैं और हमसे बात करते हैं. हम पूछते हैं कि क्या आप ट्रीटमेंट के लिए? नहीं, ट्रीटमेंट मेरा हो गया, आई एम सो हैप्पी, गुड है. बट हम फूड के लिए आते हैं. Food. 3 टाइम सर को भी नहीं मालूम होगा, बट हम पेशेंट से बात करते हैं तो वो बोलते हैं कि हम फूड के लिए तीनों टाइम आते हैं, क्योंकि घर पे हमें ये फूड नहीं मिलता है. थैंक यू సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ నుంచి మరొక వ్యక్తి ఉన్నారండి, సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి సార్? నేను న్యూయార్క్ నుంచి వచ్చాను. న్యూయార్క్. సుమన్ కుమార్, ఏజ్ 71 ఇయర్స్. 71 ఇయర్స్, సుమన్ కుమార్, న్యూయార్క్ నుంచి వచ్చారు. ఏంటి సార్ డాక్టర్ గుప్తాస్ కి ఎందుకు వచ్చారు, ఏ సమస్యతో వచ్చారు? సీకేడి ప్రాబ్లం కోసం, కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లం, సికేడి. ఓకే, 10 డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. 20 డేస్. ఏం సార్ యుఎస్ నుంచి వచ్చి హైదరాబాద్ కి దట్టు డాక్టర్ గుప్తాస్ నే ఎందుకు వచ్చారు? మీకు న్యూయార్క్ లో దొరకలేదా సార్? ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎవరు చెప్పారు, ఎలా అనిపించింది రిజల్ట్? నేను వేరే యూట్యూబ్ చూస్తాను కదా, ఓకే, యూట్యూబ్ లో చూసి కంపేర్ చేసి చూస్తే గుప్తా వాట్ హి హస్ డన్ ఓకే, appreciable, oh very appreciable, and he is taking so much of pain ఓకే, and helping people, ఓకే, especially for the middle class people, and ఎఫర్డబుల్, very economically starting, ఓకే, not making any profits. ఆ క్రియాటిన్ లెవెల్స్ ఎంత నుంచి ఎంత వరకు తగ్గాయి సార్? ఆ రిజల్ట్ ఎలా అనిపించింది, ఎన్ని డేస్ లో అనిపించింది? 1.9 to 1.1. 1.9 to 1.1. ఎంత టైం పట్టింది సార్? 20 days. 20 డేస్ లో 1.9 నుంచి 1.1 ఏంటి సార్? ఇక్కడ మరి ఇదంతా చూస్తే కూడా చాలా క్రౌడ్ ఉంది, ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? వీళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఒకసారి కొత్తగా వెళ్ళాలంలో అందరూ కూడా అలాగే ఉన్నారు. అందరు సార్ ని చూస్తూ ఉంటాం, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంటారు, యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు. Everyone takes care personally. ఓకే, సో ఏదో వచ్చామా, పేషెంట్ ని చూసామా, జస్ట్ వెళ్ళిపోయేలా కదా, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. They come and ask. ఓకే, That I feel very good. ఓకే. ఫుడ్ తిన్నారా సార్? ఫుడ్ ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ ఇక్కడ ఫుడ్ గురించి, ఫుడ్ కోసం ఆగనుకున్నాను. ఫుడ్ కోసం ఆగారట అండి సార్. ఎస్పెషల్లీ ఫుడ్ అంతా కూడా బాగుంది, రోజు తినగలుగుతాం కదా సార్? ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఆనందంగా తింటుంది. ఆనందంగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. యోగా క్లాసెస్ కూడా అటెండ్ అవుతున్నారా సార్? యోగా క్లాస్ కూడా డీటెయిల్ అవుతుంది. ఎస్, చూసారా అండి, యోగా క్లాస్ కోసం చూసారా? తను చెప్పే మాటల్లో, తన ఐస్ లోనే నాకు తెలిసిపోతుంది, ఆనందం కనిపిస్తుంది. జనరల్ గా ఏదైనా హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు మనం ఏమిటంటే, అబ్బా హాస్పిటల్ కి వెళ్ళాలా, ఒక చికాకు మూడుతో వెళ్తాము, అలా హ్యాపీగా అన్హ్యాపీగా వెళ్తాం. బట్ సార్ ని చూస్తుంటే ఈ ఏజ్ లో కూడా హెల్తీగా యాక్టివ్ గా ఉన్నారు అంటే ఇంత అట్మాస్ఫియర్ బాగుంది అని తెలియజేస్తున్నారు. న్యూయార్క్ నుంచి వచ్చాను, ఒక్కనే పోతాను. ఒకరిని న్యూయార్క్ నుంచి వచ్చారు, ఒకరిని వెళ్ళిపోతారు. సో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ గురించి? ఎందుకంటే చాలా మంది కిడ్నీ సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వారందరికీ మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? Especially kidney patients will definitely come to Gupta Center because no one is so competitive and so all-in-one facility is there here. ఓకే, Food, yoga, therapies, and doctor consultation. This will not available in any centers. I have to go to the doctor separately, therapist separately. ఎస్, So this is very tough job for a patient. A patient coming here, everything is covered here. Everything will take care. That is appreciable. ఎస్ సార్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. అయ్యో బాబా, ఈ ఫ్లోటింగ్ ఏంటండి? ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు, వారి సమస్యల్ని సాల్వ్ చేసుకున్నారు. మా అనారోగ్య సమస్యలు అయితే తగ్గాయి అని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. ఎస్, మీ పేరు? నా పేరు ఉషా అండి. ఉషా గారు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చారు. బెంగళూరు నుంచి ఏంటి సమస్య? ప్రాబ్లం అండి. ఏంటి? కిడ్నీ ప్రాబ్లం అండి. కిడ్నీ సమస్యతో వచ్చారు. ఏంటంటే బెంగళూరులో చెక్ చేయించుకున్నారా? చేయించుకున్నామండి. ఇక్కడ సార్ది యూట్యూబ్ చూసి, సార్ ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది. బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు, అక్కడ చెక్ చేయించుకోలేదా? అక్కడ చూయించుకున్నాం. ఏమన్నారు? సార్ తో ఇక్కడ బాగుంది ట్రీట్మెంట్ అని. అక్కడ ఏమన్నారు? జనరల్ గా అక్కడ బెంగళూరు చూయించుకుంటున్నామండి. కాకపోతే ఇది నేచురల్ గా, నేచురల్ ఇంగ్రీడియంట్స్ అట్లా ఉంటుంది కదా. మన హోమియోపతి మనది ప్రకృతికి దగ్గరగా ఉండే వైద్య విధానం ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇటు వచ్చారు. ఏంటి, ఏం సమస్య? ఇక్కడికి వచ్చాక ట్రీట్మెంట్ చాలా బాగుంది. వీళ్ళ అందరూ చూసుకునే విధానము, చేసే విధానం కూడా చాలా బాగుంది. ఎంత అంటే మనం లోన్లీ కాకుండా ఇక్కడికి వచ్చాక కూడా హాస్పిటల్ అని లేదు, అస్సలు లేదు. మన ఇంట్లో మనం ఎట్లా ఉంటామో
అట్లా ఉంది ఇక్కడికి వచ్చాక. Okay. చాలా బాగుంది, ట్రీట్మెంట్ బాగుంది. సార్ చాలా అందరితో చాలా ఫ్రీగా చాలా చక్కగా జాయల్ గా అంటారు, ఫ్రెండ్లీగా. డాక్టర్స్ అందరూ అక్కడే సగం రోగం తగ్గిపోతుంది కదా అండి. అవును, అందరూ మంచి వాళ్ళండి, చాలా బాగా చూసుకుంటారు, మనకి చాలా కేర్ తీసుకుంటారు. ఓకే చిన్న సమస్య రానివ్వరు. ఓకే, ట్రీట్మెంట్ ఎలా అనిపించింది? ట్రీట్మెంట్ కూడా బాగుంది. ఓకే, మీ లెవెల్స్ ఏమైనా గుర్తున్నాయా? ఎంత టైం పట్టింది, ఎంత నుంచి ఎంత రీజన్ ఇప్పుడే కదండి నడుస్తూ ఉంది? ఇప్పుడు ఎన్నోసారి అండి మీరు విజిట్ చేయడం? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం. ఎప్పుడైతే పేషెంట్ వచ్చారో మన దగ్గరికి అప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ చాలా ఉన్నాయి తనకి. చాలా వీక్ గా ఉన్నారు, అసలు నడవలేకుండా ఉన్నారు, చాలా డల్ గా ఉన్నారు అనమాట. విత్ ఇన్ 5 days థెరపీ తర్వాత మీరు తను ఇప్పుడు చూస్తున్నారు మాట్లాడేది కూడా. ఉన్నారు. 5 days లో ఇది ఏంటి మేడం తనకి క్రియాటిన్ లెవెల్స్, కిడ్నీ ప్రాబ్లమే, క్రియాటిన్ లెవెల్స్ అయితే హై గానే ఉన్నాయి. ఇప్పుడు గ్రాడ్యువల్ గా 5 days అయింది కాబట్టి వి డిడ్ంట్ చెక్. ఓకే, ఇప్పుడు వర్క్ చెక్. బట్ సిమ్టమ్స్ లెవెల్స్ లో తన ఏం చేశారు ట్రీట్మెంట్? ఏం జనరల్ గా ఏం ఇక్కడ ఏంటంటే కిడ్నీ ఇష్యూస్ లో ఏవైతే ఉంటాయో మనకి సిరీస్ ఆఫ్ థెరపీస్ అయితే ఉంటాయండి. కిడ్నీ ప్యాక్ అని, కిడ్నీ బస్తీ అని. ఒక్కొక్క పేషెంట్ కి మనకి ఏంటంటే చాలా థెరపీస్ ఉంటాయి. అకార్డింగ్ టు ది బాడీ తత్వాన్ని బట్టి మనం థెరపీస్ అనేవి ఇన్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకే, ఇంకా ఎంత టైం పట్టే ఛాన్స్ ఉంది తినకి? డాక్టర్ గుప్తా దగ్గరికి ఎన్ని రోజులు రావాల్సి? సెన్స్ ఏంటంటే మనకి ఫస్ట్ సిట్టింగ్ వచ్చి 10 days అండి. ఎందుకంటే మనకి వాళ్ళ సెల్స్ ఎలా మోటివేట్ అవుతుంది, వాళ్ళ బాడీ తత్వం ఎలా అని తెలుసుకోవడానికి ఫస్ట్ 10 days థెరపీస్ అయితే మనం ఫస్ట్ ఇన్సిస్ట్ చేస్తాం. దాని తర్వాత మెడికేషన్స్ ఉంటుంది. ఓవరాల్ 45 days తర్వాత విల్ బి చెకింగ్ అవర్ క్రియాటిన్ లెవెల్స్ హియర్. ఓకే, మెడికేషన్ అంతా కూడా ఏమేం మెడికేషన్స్ ఉంటాయి? ఆయుర్వేదిక్ హోమియో మెడికేషన్స్ అని. ఎందుకంటే దిస్ ఇస్ వెల్నెస్ కాబట్టి, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కాబట్టి విల్ బి గోయింగ్ విత్ ఓన్లీ న్యాచురల్ థెరపీస్. ఎస్ మేడం, బయట ఇందాక మనం 2 patients తో అందరూ కూడా డయాలసిస్ అంటున్నారు. బయట హలోపతి డయాలసిస్ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకుంది, చాలా రిస్కీ, భయపడుతూ ఉంటారు పేషెంట్స్. బట్ ఆ సమస్యని కూడా మీరు ఈ విధంగా ఏ విధంగా సాల్వ్ చేసినా? ఓన్లీ మెడికేషన్, ఇంకా ఏం థెరపీస్ యాడ్ చేస్తూ ఉంటారు? ఇక్కడ ఏంటంటే మనం న్యాచురల్ థెరపీస్ మాత్రమేనండి ఇన్సిస్ట్ చేసేది. ఎందుకంటే మన బాడీ అనేది మనకి ఆయుర్వేద తత్వాన్ని చూసినట్లయితే మనకి పంచభౌతిక తత్వం అంటారు. అంటే 5 elements ఏవైతే మనకి చూస్తుంటామో మన బాడీలో కూడా ఉంటుంది అది. కాబట్టి మనం ఇప్పుడు చేసే థెరపీస్ ఏవైనా కూడా ఇట్ ఇంక్లూడ్స్ దట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ లో మన వాటర్ థెరపీస్ ఉంటుంది. అగ్ని అంటే మనం ఏంటంటే బస్తీ టైప్ మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. అలాంటి వాటి వల్ల మనకి ఏంటంటే ఆ చేంజెస్ అనేవి ఏవైతే ఉంటుందో వీళ్ళకి నార్మల్ గా చూసుకున్నట్లయితే వాత పిత్త కఫ అంటారు ఆయుర్వేదంలో. ఎప్పుడైతే ఆ త్రిదోషాలు మనకి అన్బ్యాలెన్స్డ్ గా ఉంటాయో మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం బ్యాలెన్స్ చేసే ప్రాసెస్ ఇది. ఓకే, ఈ ప్రాసెస్ ద్వారా ఎంత క్రియాటిన్ లెవెల్ ఉన్నా తగ్గించవచ్చు అంటారా? ఏ స్టేజ్ లో అయినా అంటే మన బాడీ తత్వాన్ని కూడా ఉంటుంది కదండి. ఇట్ టేక్స్ టైం. ఇన్ కేస్ ఇప్పుడు చాలా మంది కూడా మేము చూస్తున్నట్లయితే హయ్యర్ క్రియాటిన్ లెవెల్స్ లో వస్తారు. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మీకు డయాలసిస్ స్టేజ్ లో ఉన్న వాళ్ళే వస్తుంటారు. ఇనిషియల్ స్టేజెస్ వాళ్ళు ఎవరు చాలా తక్కువ మంది. ఎవరైతే ఇప్పుడైతే కొంచెం ఏంటంటే అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఇనిషియల్ గా కొంచెం స్టార్ట్ అయిన తర్వాత కూడా రావడం అనేది జరిగింది. బట్ నార్మల్ గా చూసుకున్నట్లయినా grade 3, grade 4 వాళ్ళు వస్తున్నారు. ఈవెన్ దో వాళ్ళు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా మా దగ్గర థెరపీస్ చేసుకున్న తర్వాత దే ఆర్ గెట్ రీడింగ్ ఆఫ్ డయాలసిస్. ఈవెన్ డయాలసిస్ లో ఉన్న వాళ్ళు కూడా గ్రాడ్యువల్ గా డయాలసిస్ తగ్గడం అనేది ఉంది. ఇప్పుడు థ్రైస్ వెళ్ళే వాళ్ళు ట్వైస్ అవ్వడము, వన్స్ అనే వాళ్ళు టోటల్ డయాలసిస్ లేకుండా ఉండడం కూడా జరుగుతుంది సెంటర్ లో. బట్ ఇట్ టేక్స్ టైం, ఎందుకంటే వీఆర్ నాట్ రోబోస్ కదా. కాబట్టి మన బాడీ మనం ఎలా మౌల్డ్ చేసుకోగలిగితే మన ప్రాబ్లమ్స్ ని అంతవరకు మనం క్లీన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్ లో ఉన్న డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ లో ఉన్నానండి. డాక్టర్ గుప్తా గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఎస్ అండి, నేను ఇక్కడికి రాగానే షాక్ అండి. ఎస్, ఇంతమంది ఫ్లోటింగ్ ఫుడ్ గురించి చాలా యాక్టివ్ గా ఒక హాస్పిటల్ కి వచ్చిన ఫీల్ అయితే నాకు లేదండి. చాలా మంది పేషెంట్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు, వారి ద్వారా కూడా విన్నాము. ఎస్ అండి, చాలా మిరాకిల్స్ అండ్ మంచి ట్రీట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. బట్ మీలో కూడా చాలా మంది ఇక్కడికి రావాల్సిందే అండి. ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూస్తే కనుక చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. రోగాలు బయటే నయమైపోతాయా అనే ఫీల్ అయితే డెఫినెట్ లో మనలో మీలో ఖచ్చితంగా కలుగుతాయండి. ఎస్, ఏంటి ఇక్కడ స్పెషాలిటీ? ఏ సమస్యతో బాధపడుతున్న వారు ఇక్కడికి విజిట్ చేయవచ్చు, వీరు ఎలా నయం చేస్తారు, ఆ వివరాలన్నీ డాక్టర్ గుప్తాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మీతో ఇంటర్వ్యూ చేశాను. మీరు వచ్చి స్టూడియోలో చెప్పినది అసలు అది 100% సార్. ఇది 1000 సార్, ఇన్ఫినిటీ అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే పేషెంట్స్ అంతా కూడా యాక్టివ్ గా కలకల్లాడుతూ, అంటే హెల్దీ, ఇక్కడ రాగానే హెల్దీ అనే ఫీల్ వచ్చేస్తుంది సార్. ఏంటి, ఎలా చేయగలుగుతున్నారు? మా డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ లో ఆల్మోస్ట్ 100 ఎంప్లాయీస్
చేస్తున్నారు. వరల్డ్ లో ఉన్న బెస్ట్ నేచురల్ ఫెసిలిటీస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఇక్కడ నేచురోపతి డాక్టర్ ఉంటాడు, హోమియోపతి డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, ఆక్యుప్రెషర్ డాక్టర్ ఉంటాడు, ఆక్యుపంచర్ డాక్టర్ ఉంటాడు, స్వింగి డాక్టర్ ఉంటాడు, కైరో డాక్టర్ ఉంటారు. ప్రపంచంలో ఉన్న ట్రీట్మెంట్స్ అన్ని ఒక రూఫ్ లో పెట్టాం అంతే. మీరు సపరేట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కష్టం కదమ్మా. ఈ మధ్యలో మా దగ్గరికి టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ వస్తున్నారు. బెంగళూరు నుంచి వస్తున్నారు. చూసారా ఇంతకుముందు సుమంత్ అని అమెరికాకి వెళ్ళి వచ్చారు. మనం ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీ అమెరికాకి వెళ్తాం, అమెరికా నుంచి వచ్చేసి 1 month మొత్తం ట్రీట్మెంట్ చూసేసి అతనికి ఆల్మోస్ట్ క్రియాటిన్ నార్మల్ లెవెల్ కి డయాలసిస్ పేషెంట్స్ కూడా వాళ్ళు డయాలసిస్ ఎవరైతే పేషెంట్స్ డయాలసిస్ అంటున్నారో డయాలసిస్ లేకుండా మొత్తానికి వస్తున్నారు. 100 మందికి తగ్గిస్తున్నాం. అంటే మా దగ్గర ఏంటంటే ఇంజెక్షన్స్ ఉండవు, యాంటీబయాటిక్స్ ఉండవు, అన్ని నేచురల్ పద్ధతిలో ఉంటాయి. ఫుడ్ ఆల్సో నేచురల్ పద్ధతి ప్లస్ యోగా ఉన్నది, ఎక్సర్సైజ్ ఉంది. మా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఆన్లైన్ లింక్ ఇస్తాం. ప్రతిరోజు 3 సార్లు యోగా నేర్పిస్తాం. మార్నింగ్ నేర్పిస్తాం, ఆఫ్టర్నూన్ నేర్పిస్తాం, సాయంత్రం ప్రతిరోజు మీ ఇంటికి వస్తాం అనుకోండి, వచ్చి నేర్పించేస్తాం. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా క్లియర్ చేసేస్తాము. కాబట్టి మా నేచురల్ పద్ధతిలో ఎవరైతే క్రానిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు, డిస్క్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు, బిఫోర్ టేకింగ్ సర్జరీ చేసే ముందు మా వెల్నెస్ సెంటర్ కి ఒకసారి వచ్చి మా ఫెసిలిటీ చూసి మా డాక్టర్లను కలిసి తర్వాత డిసిజన్ తీసుకోండి. మీరు ఏ డిసిజన్ తీసుకున్నా తీసుకోవచ్చు. మా దగ్గర ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్ సర్జరీ ఉందనుకోండి, మేజర్ సర్జరీ పేషెంట్ హ్యాస్ టు టేక్ రెస్ట్, రొమటాయిడ్, పీసీఓడి, హెయిర్ ఫాలింగ్, అన్ని ప్రాబ్లమ్స్ కు ఏదైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, తప్పకుండా మా వెల్నెస్ సెంటర్ కి వచ్చేసి మా డాక్టర్లను సలహా తీసేసుకొని, మా ఫుడ్ తీసేసుకొని మీరు అప్పుడు డిసైడ్ చేయండి అక్కడ ట్రీట్మెంట్ సర్జరీ చేయాలా, సర్జరీ లేకుండా నేచురల్ పద్ధతిలో చేయాలని. మా దగ్గర అన్ని నేచురల్ పద్ధతిలో. ఒక డౌట్ సార్, సర్జరీకి వెళ్ళాల్సిన కేసెస్ మీ దగ్గరికి ఏమైనా వచ్చాయా సార్? వచ్చాయి, చాలా వచ్చాయి. డిస్కంప్లైంట్ వచ్చినాయి. ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకోండి, జనరల్ మేము 4 weeks to 8 weeks అప్ టు 8 mm 9 mm కూడా వాళ్ళు సర్జరీ చేయమన్నారు. కిడ్నీ స్టోన్స్ లేకుండా ఉల్వల్ తినిపిస్తాము, యాష్ గార్డ్ తినిపిస్తాము, ప్లస్ రాడిష్ తినిపిస్తాం. ఎన్నో నేచురల్ పద్ధతిలో తినిపించి ట్రీట్మెంట్ చేసేస్తాం. అక్కడ వాళ్ళకు 80,000 వచ్చాయనుకోండి, మాత్రం 10,000 లో తగ్గిపోతుంది. ప్లస్ ఇంకొంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి, మళ్ళీ రాకుండా కూడా చేసేస్తాం. మెయిన్ గా చూడండి, మన ఒక పాప వచ్చింది, 12 ఏళ్ల పాప. వాళ్ళ కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి బెంగళూరు. సో డాక్టర్స్ చెప్పారంటే బెంగళూరులో మీరు కిడ్నీ మార్చుకోమని చెప్పారు. కానీ ఫాదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు, మదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు. ఆమె కిడ్నీ ఇవ్వాలి. సో అప్పుడు మా వెల్నెస్ సెంటర్ కి వచ్చేసేసారు. మా తన 40 days ఉన్నారు. 40 days మేము ట్రీట్మెంట్ చేసాము. వాళ్ళు క్రియాటినిన్ 12 ఉండే, 12 నుంచి 8 అయింది. దాని వెరీ హ్యాపీ. ఇప్పుడు మళ్ళీ బెంగళూరులో డాక్టర్ కి వెళ్ళి వాళ్ళకి చూపించారు, నెఫ్రాలజిస్ట్ కు. పర్లేదమ్మా, ఇప్పుడు పర్లేదు, ఇంప్రూవ్మెంట్ ఉంది. ఏం చేస్తారు మాకు కూడా చెప్పండి, మేము కూడా మా పేషెంట్ చెప్తామంటున్నారు. ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ లో ఏం చేశారు మాకు కూడా చెప్పండి, మేము కూడా మా పేషెంట్ చెప్తామంటున్నారు. ఎంతో మంది 100 మంది నెఫ్రాలజిస్ట్ మాకు అడుగుతున్నారు, డాక్టర్ గారు మీరు నేచురల్ పద్ధతిలో ఏం చేస్తున్నారు చెప్పండి, మేము కూడా చెప్తామంటున్నారు. మా ట్రీట్మెంట్ అన్ని నేచురల్ పద్ధతిలో, రాగి ఆకు కషాయం, మరి మనం కిడ్నీ సంబంధించి అయితే రివ్యూస్ కూడా తీసుకున్నాం సార్. ఈ మోకాల నొప్పులు అండ్ చూసుకుంటే కనుక వెయిట్ లాస్, వీటికి కూడా వెయిట్ లాస్ కూడా మొత్తం త్రిఫులా పౌడర్ తో మసాజ్ చేసేస్తాము. డిఫరెంట్ స్టీమ్ ఉంటుంది, ఆయిల్ బాత్ ఉంటుంది, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ వల్ల వెయిట్ లాస్ కూడా తగ్గుతున్నారు. మామూలుగా క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతున్నాయి. నీ పెయిన్స్, డిస్క్ ప్రాబ్లమ్స్, కానీ అదేంటంటే నార్మల్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ట్రీట్ చేస్తారు. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అతను మహారాష్ట్ర, రండి ఒకసారి, ఇతను మహారాష్ట్ర నుంచి వచ్చాడు. డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ కి USA, న్యూయార్క్, అలాగే చూస్తుంటే బెంగళూరు నుంచే కాదండి, మహారాష్ట్ర నార్త్ నుంచి కూడా చాలా ఫ్లోటింగ్ ఉంది అండి. ఎస్, నమస్తే సార్. నమస్తే అమ్మా, మీ పేరు? సిద్ధరామ్ బండేవార్. ఓకే అండి, మీ పేరు? మహారాష్ట్ర నుంచి కదండి, మీరే వచ్చింది. ఏంటి, ఏ సమస్యతో వచ్చారు? కిడ్నీ. ఇక్కడికి ఫ్లోటింగ్ మాత్రం కిడ్నీకి ఎక్కువగా అండి అసలు డయాలసిస్. ఎస్, ఎలా అనిపించిందండి డాక్టర్ గుప్తాస్? ఇప్పుడే వచ్చారా? డాక్టర్స్ చాలా హై స్టేజ్ లో ఉంది, యూరియా కూడా ఎక్కువ ఉంది. వాళ్ళ మా ఎవరో పేషెంట్ చెప్తే వీడియో చూసి వచ్చారు. అక్కడ మహారాష్ట్రలో వెళ్ళారా సార్ డాక్టర్ దగ్గరికి? ఏమన్నారు? డయాలసిస్ చేయబడుతుంది రాగానే డయాలసిస్ చేయాలనిపిస్తుంది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? హైదరాబాద్ కి ఎందుకు వచ్చారు? యూట్యూబ్ లో చూసి. ఓకే సార్, ఏం సార్ వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారండి. అక్కడ డాక్టర్స్ ఫ్యూచర్ లో నీకు డయాలసిస్ కి వెళ్లాల్సి వస్తుంది అని ఉంది. డయాలసిస్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా కష్టం. నెలకి అట్లీస్ట్ 50,000 ఖర్చు అవుతుంది. వారంకి ఆల్టర్నేట్ డేస్, వారంకి 3 సార్లు ఆ హాస్పిటల్లో పడుకోవాలి. మళ్ళీ బ్లడ్ మారుస్తారు, వీక్నెస్ అయిపోతుంది.
సో కాబట్టి మహారాష్ట్ర నుంచి వచ్చారు, మనతో ఏమైనా మార్గం ఉందని వచ్చారు. ఓకే తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. క్రియాటిన్ లెవెల్స్ అయితే అలా అలవోకగా తగ్గించేస్తున్నారండి డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ లో. మరో వ్యక్తి కూడా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము యాక్చువల్లీ తమిళనాడు మా. నేను తమిళనాడు నుండి వచ్చాను. యాక్చువల్లీ నేను వచ్చి 10 years అయింది. నాకు కిడ్నీ ప్రాబ్లం అరౌండ్ 3-4 years గా ఉంది. నేను అలోపతి డాక్టర్ దగ్గర మంచి చేశాను, కృష్ణ డాక్టర్ అని చెప్పుకున్నారు, వాళ్ళే నేను చేశాను. ఓకే సార్, ఏమైనా తగ్గిందా? ఎలా తగ్గలే, అది ఏమైనా ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిపోయింది. వాళ్ళు వచ్చి డయాలసిస్ ఇది వేసుకోండి అని చెప్పారు. ఏంటంటే డయాలసిస్ చేయమని చెప్పేశారు అపోలో వాళ్ళు. సరే తర్వాత నేను సార్ది వినపడి నేను సరే సార్ కలుస్తాను వచ్చాను. వచ్చి నేను 2 months అయింది. ఇప్పుడు 8.8 ఉంది. నెక్స్ట్ నాకు 5.5 వచ్చింది. ఎంత టైం పట్టింది సార్ 8 నుంచి 5 కి రావడానికి? 40 days. జస్ట్ రెగ్యులర్ గా వస్తున్నారా సార్ ఇక్కడికి? నెక్స్ట్ సార్ చెప్పిన మొత్తం ఫాలో చేస్తాను. ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఎవ్రీథింగ్, యోగా ఎవ్రీథింగ్. ట్రీట్మెంట్ లో ఏమైనా ఇబ్బందిగా అబ్బా ఎందుకు వస్తున్నాం అనే ఫీల్ ఏమైనా వచ్చిందా సార్? నేను వచ్చినప్పుడు అంటే ఒక 5-6 మందిలో మాట్లాడతాను, మీరు చేసుకోండి, కంటిన్యూ చేసుకోండి, మీకు కంపల్సరీ తగ్గుతుంది. సార్ అపోలో హాస్పిటల్ డాక్టర్లు డయాలసిస్ కు ప్రిపేర్ కమ్మన్నారు. క్రియాటిన్ తగ్గడం లేదు. సార్ క్రియాటిన్ 2 ఉన్నప్పుడే డాక్టర్ కి వెళ్ళారు. 3 నుంచి 4, 4 నుంచి 5 సార్ పెరిగింది. బట్ ఇక్కడికి వచ్చాక తగ్గింది. అదే డిఫరెన్స్. ఇప్పుడు 4.9 ఉంది. 4.9 ఉంది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ సజెషన్ ఏంటంటే కిడ్నీ మంది బాధపడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం లేదు, మనం వెల్నెస్ సెంటర్కి వస్తే మన శ్రీనివాస్ గారు చెప్పే ఇది యోగా కానీ మెడిసిన్ కానీ మనం ఇది కానీ మన ఎక్సర్సైజ్ యోగా ఎక్సర్సైజ్ కానీ ఎవ్రీథింగ్ మనం చేసుకుంటే ఇట్లా మంత్లీ 10 days వచ్చి ఉండి మనం చేసుకుంటే మనకు మినిమం 2-3 months ఎలాంటి క్రియాటిన్ లెవెల్స్ అయినా తగ్గిపోవాలి. ఖచ్చితంగా తగ్గించేస్తారు. ఇక్కడ మాక్సిమం 0 అవ్వాలంటే ఒక 3-4 months 0 కూడా అవుతుంది. అంటే ఫాలో చేయాలి. ఓకే. ఫుడ్ ఎలా ఉంది సార్? చాలా మంది ఫుడ్ మీరు తిన్నారా సార్? రెగ్యులర్ తింటాను మన ఎక్సలెంట్ ఫుడ్. వాళ్ళు సప్లై చేసే వాళ్ళు ఎక్సలెంట్. వాళ్ళు అంత మన ఇంట్లో కూడా అంత మంచిగా పెట్టరు, దానికన్నా మంచిగా పెడతారు. మీకు ఎంతకన్నా పెడతారు, నో లిమిట్. మీరు కావాలన్నా సంతోషంగా తీసి తినండి. మీకు తినండి అంటారు కానీ ఎవరు ఎందుకు సరే అడుగుతున్నారు ఒక్క మాట చెప్పలే. నేను 3 నెలలు 4 నెలలు తింటున్నాను, ఒక్క మాట ఉండదు. రీజనబుల్ ప్రైస్, అంటే మంచిగా ఉంది. ఫుడ్ కూడా మంచిగా ఉంది, హెల్తీ ఫుడ్. సార్ ఇక్కడ చూస్తేనేమో ఇంత క్రౌడ్ ఉంది, మరి ఇండివిజువల్ గా కేరింగ్ ఉంటుందా సార్? మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇండివిజువల్ గా కేరింగ్ కానీ వివరాలన్నీ తెలుసుకొని పూర్తిగా నయం చేయడం. రిసెప్షన్ లో ఎక్సలెంట్ అండి. రిసెప్షన్ లో కూడా ఒకసారి చెప్తున్నాను, రిసెప్షన్ లో ఎక్సలెంట్. వచ్చిందే వాళ్ళని నమస్కారం పెట్టేది కానీ వాళ్ళ అప్రోచ్ కానీ అంతా ఎక్సలెంట్ చేస్తారు. అప్రోచ్ బాగా చేస్తారు. అప్రోచ్ చేసి వాళ్ళు మనకి ఏం కావాలో అది వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మీకు తెలిసిన వారికి రిలేటివ్స్ సజెస్ట్ చేశారా సార్? ఆల్రెడీ సజెస్ట్ చేశాను. చెన్నైలో 2 వచ్చేసారు, చెన్నై నుంచి 2 వచ్చారు, మళ్ళీ ఇక్కడ కూడా 2 వచ్చారు, ఇక్కడ మన హైదరాబాద్ నుండి వచ్చారు. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఉండే వాళ్ళకి అందరు చెప్తాను, మీరు వచ్చేసారు కదా, మీకు అయిపోయింది, మీకు సరిపోయింది అనుకోండి అంతే. మీరు ఒంటి సరిపోతుంది, మీకు డౌన్ అయిపోతుంది, క్రియేటిన్ గురించి బాధపడవద్దు అని చెప్పి క్లియర్ గా నేను చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ. సార్ వరదరాజ్ గారు తమిళనాడు నుంచి వచ్చారని చెప్తున్నారు. 40 days లో 8.8 నుంచి 4 దాకా తగ్గింది అంటారు. 4.9 ఎలా సార్? ఏం చేశారు? మీ ట్రీట్మెంట్ స్టైల్ ఏంటి? ఎలా సాల్వ్ చేశారు? చూడమ్మా, యాక్చువల్ గా ఏంటంటే ప్రపంచంలో ఒకసారి క్రియాటిన్ పెరిగిన తర్వాత తగ్గడం అంటే ఓన్లీ డయాలిసిస్ కి వెళ్ళమంటారు. సార్ కూడా అపోలో హాస్పిటల్లో, లీడింగ్ హాస్పిటల్ సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్కి వెళ్తే నెఫ్రాలజిస్ట్ చెప్పారంటే మీరు డయాలిసిస్ కు ప్రిపేర్ కండి, డయాలిసిస్ కి వెళ్లే ముందు ఒక ఫిస్టులా అనేస్తారు, వేయించుకోండి అన్నారు. సార్ మనది ఏదో యూట్యూబ్ లో చూసి మన వెల్నెస్ సెంటర్కి వచ్చారు. వచ్చే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. సార్ కూడా సిన్సియర్ గా కాన్ఫిడెంట్ గా మేము చెప్పినామని ప్రికాషన్ తీసుకున్నాడు, డైట్ ఫాలో చేశాడు. తీసుకోవడం వల్ల మళ్ళీ 5.5 అయింది, మళ్ళీ లేటెస్ట్ లో 4.9 అయింది. సో మేము డిఫరెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ద మెడిసిన్, మేము చెప్పినవన్నీ రాగి ఆకు కషాయం దామంటున్నాము. ఆల్మోస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. రాగి ఆకు వేపాకు కషాయం ఇస్తాము, మక్కపుట్ట జుట్టు కషాయం ఇస్తాము. ప్లస్ ఇంకోటి మార్నింగ్ కిడ్నీకి స్పెషల్ మేము ఎక్సర్సైజ్ చేపించాము. మార్నింగ్ నేర్పిస్తాము, ఈవినింగ్ చేపిస్తాము. ప్లస్ ఒక కిడ్నీ డీటాక్స్ పౌడర్ ఇస్తాము. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో 10 days ట్రీట్మెంట్ చేస్తాం. రోజు ఒక 6 hours ట్రీట్మెంట్ చేస్తాం. కిడ్నీ దగ్గర మసాజ్ చేస్తాం, బాత్లో కూర్చోబెడతాము. మాకు న్యాచురల్ డయాలిసిస్ రూమ్ ఉంది. ఇవన్నీ పైన మీకు చూపిస్తాను. ఇవన్నీ ట్రీట్మెంట్ చేయడం వల్ల
పేషెంట్ తగ్గుతుంది. కాబట్టి మామూలుగా మీరు అలోపతిలో ఓన్లీ డయాలిసిస్ అంటారు చూసారా. మనం ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీకి మనం అమెరికా వెళ్తాం, అమెరికా వాళ్ళే మతానికి వస్తున్నారు, ప్రపంచం లైక్ బెంగళూరు నుంచి వస్తున్నారు, యుఎస్ నుంచి వస్తున్నారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నారు. ఎందుకంటే అలోపతిలో డయాలిసిస్ తప్ప వేరే మార్గం లేదు. దానికి ఆల్టర్నేట్ మేము నేచురల్ పద్ధతిలో డెవలప్ చేసాం. డయాలిసిస్ కూడా మాకు అందరికి ఇబ్బందిగా పెయిన్ఫుల్ ఉంటుంది, రెగ్యులర్ గా బాధ ఉంటుంది. కరెక్ట్. దీనివల్ల లేదు కాబట్టి ఆడుతూ పాడుతూ డాక్టర్ గుప్తా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ కి వచ్చేయచ్చు. బాధ లేదు. ఇంకా ఇంకోటి తెలుసా, అలోపతిక్ మందులు రోజు కిడ్నీ డాక్టర్లు 10 మందులు మింగాలి. మందుల కాస్ట్ ఏం మెడిసిన్స్ సార్ టోటల్ గా మెడిసిన్ మానేశారు. మేమే ఇస్తున్నాం. బీపీ టాబ్లెట్ కూడా మాదే వాడుతున్నారు. అలా నెఫ్రాలజిస్ట్ రోజు ఇన్ని మందులు వాడేవారు, మొత్తం మానేస్తారు. ఇట్స్ నార్మల్. ఫ్యామిలీ హిస్టరీలో మెడికల్ మెడిసిన్స్ ఎక్కువగా తీసుకుంటుంటే వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. మెడిసిన్ మీద విరక్తి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. ఎగ్జాక్ట్లీ మా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎక్కువ మంది. వాట్ అబౌట్ షుగర్ సార్? షుగర్ ఆల్సో డయాబెటీస్ హెల్ప్ చేస్తున్నాం, డయాబెటీస్ కంట్రోల్ చేస్తున్నాము, థైరాయిడ్ ఇస్తున్నాము, డిస్క్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కటి అన్ని కూడా నేచురల్ పద్ధతిలో మేము హెల్ప్ చేస్తున్నాం పేషెంట్స్ కు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. ప్లస్ మా దాని ఫుడ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ అన్నాడు చాలా హ్యాపీ ఉంది. మేము కిడ్నీ పేషెంట్లకు స్పెషలైజ్ డిష్ చేస్తాం. బార్లీ రొట్టె ఇస్తాము, బార్లీ కిచిడి ఇస్తాము, సొరకాయ ఇస్తాము, అన్ని నేచురల్ పద్ధతిలో చేస్తాం. కాబట్టి పేషెంట్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, భయంతో కాదు. సో మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు, మీరు డాక్టర్స్ చెప్తారు మీరు డయాలిసిస్ కి వెళ్ళండి, డయాలిసిస్ ప్రిపేర్ కండి అనుకోండి, తప్పకుండా మా వెల్నెస్ డయాలిసిస్ అనగానే డాక్టర్ గుప్తాస్ గుర్తుకు రావాల్సిందే చాలా మంది. అట్లీస్ట్ ఒక్కసారన్నా వాళ్ళు డయాలిసిస్ కానీ మీ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఒక్కసారి తీసుకోండి. సార్ నమస్తే సార్, మీ పేరు? బాలసుబ్రహ్మణ్యం గారు. ఎక్కడి నుంచి వచ్చారు? పొంగనూరు, తిరుపతి దగ్గర. తిరుపతి పొంగనూరు దగ్గర నుంచి వచ్చారు. ఏ సమస్యతో వచ్చారు సార్ డాక్టర్ గుప్తాస్ కి? కిడ్నీ ప్రాబ్లం ఉన్నింది. 1.9 ఉన్నింది నాకు ఒక 4 months బ్యాక్. సార్ది యూట్యూబ్ లో వచ్చింది వీడియోస్ రెగ్యులర్ గా చూసి మొత్తం ఆ డైట్ ఫాలో అయినాను. దాదాపు 0.8% తగ్గింది. ఓన్లీ డైట్ ఫాలో. అది ఆయన 100% చెప్పింటే మేము ఫాలో అయినదంతా 20-30% ఎక్కువ నా జర్నీ ఉంటుంది. సరే ఇక్కడ వచ్చింది ఈ రోజు చూసుకొని ఇక్కడ 1 week ఉందామనే వచ్చానమ్మా. అక్కడ ఫాలో అయితే నాకు దాదాపు 0.8% తగ్గింది. ఓకే, చాలా లెవెల్ అయితే తగ్గింది సార్. ఓన్లీ ఫుడ్ ద్వారా ఇంకా ఏం చెప్పారు వీళ్ళు? సార్ చెప్పింటే కొన్ని ఎక్సర్సైజ్ కూడా చెప్పారు, యోగా కొన్ని పొజిషన్స్ ఇచ్చారు, వాకింగ్ చేయమన్నారు, రాగాకు చెప్పారు. కానీ అది నేను ఫాలో 2-3 రోజులు ఫాలో అయినా అంతే. ఫాలో అప్ చేసుకుంటున్నారా సార్? ఇక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయా ఇలా చేయండి అలా చేయండి? ఈ రోజే వచ్చాను, మళ్ళీ నెక్స్ట్ ఫాలో అప్ ఉంటుంది. ఓకే, ఫాలో అప్ ఉంటుంది. ఏం సార్ జర్నీ చేస్తారా సార్? కంటిన్యూ అవుతారా డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ తో? మంచి రిజల్ట్ ఉంది కదా. మంచి రిజల్ట్ ఉంది కాబట్టి అందుకే ఆ క్వశ్చన్ రైజ్ చేశాను సార్. రిజల్ట్ ఉంది దానికే ఇక్కడ వచ్చినాము. ఇక్కడ చూస్తే ఈ రోజు ఫుడ్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. దీన్ని బట్టి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది ఎక్స్పెక్టేషన్. ఎస్ సార్, తిరుపతిలో కూడా చాలా ఉన్నాయి కదా సార్, వాటికి వెళ్ళలేదా? ఇదే నచ్చిందంటారా? చెన్నై అపోలోలో కూడా తీసుకుంటున్నా, దాదాపు 4 years నుంచి తీసుకుంటున్నాను. రేజ్ కాలేదు, అట్లట్లే కొద్దిగా పాయింట్ పెరుగుతా వస్తా ఉంది కానీ స్టాగ్నెంట్ గా నిలబడలేదు. ఈ ట్రీట్మెంట్ లోనే అంటే ఈ ఫుడ్ ఫాలో నుంచి కొద్దిగా రెడ్యూస్ అవుతావు. చూసారా, అక్కడ ఎన్నో రోజులు ఫాలో అయినా తగ్గలేదు. చెన్నై అపోలోని తీసుకున్నాను. చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్ళారు, 4 years ట్రీట్మెంట్ ఇస్తున్నా కానీ క్రియాటిన్ 0.1 కూడా తగ్గలేదు. మన వీడియో చూసేసి, మన యూట్యూబ్ వీడియో చూసి మన ఫుడ్ డైట్ కంట్రోల్ చేయడం వల్లనే 0.8 తగ్గింది. ఇంకా మీరు చెప్పినవి యాసిటీస్ ఫాలో అయితే ఇంకా 0 అయిపోతుంది. చూసారమ్మా, దీని కన్క్లూజన్ ఏంటంటే అలోపతి డాక్టర్స్ ఎంత పెద్ద హాస్పిటల్ అయినా, ఎంత మంచి డాక్టర్ ఉన్నా కానీ అలోపతిలో క్రియాటిన్ తగ్గడానికి కొంచెం కష్టమే. 2 నుంచి 3 అవుతుంది, 3 నుంచి 4 అవుతుంది. నిలబడలేదు. 4 years రెగ్యులర్ గా డాక్టర్ అపోలో హాస్పిటల్ మద్రాస్ వెళ్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, డాక్టర్ ఫీజు ఇస్తున్నారు, మందులు వాడుతున్నారు. అయినా కానీ అసలు ఒక్కసారి కూడా మందులు పెరిగినాయి. మందులు మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మందులు పెంచునే ఉన్నాడు అపోలో హాస్పిటల్ డాక్టర్. ఇక్కడ అసలు అలాంటి మందులే అవసరం లేదు, మందులు లేకుండా డైట్ కంట్రోల్ చేసేసి సార్ 0.8 తగ్గించారు. సో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? మరి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? బాధపడే వాళ్ళు మీ సలహా చెప్పండి వేరే వాళ్ళకి. ఫస్ట్ మీరు డయాలసిస్ ఏ డాక్టర్ సజెషన్ చేసినా కూడా ఇమీడియట్ గా డయాలసిస్ తీసుకునే దానికి ముందు ఒకసారి ఇక్కడ విజిట్ చేసి 15 days ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మీరే మళ్ళీ డయాలసిస్ అనేది మైండ్ లో నుంచి తీసేస్తారు. రిజల్ట్ ఇస్తున్నది ఇక్కడ. డయాలసిస్ కదమ్మా, ఇంకా కిడ్నీ కాకుండా అదర్ దీర్ఘ రోగులకు కూడా, సమస్యలకు కూడా ఇక్కడ మంచి ట్రీట్మెంట్. షుగర్, థైరాయిడ్, పీసీఓడి, వెయిట్ లాస్ ఎస్పెషల్లీ
అండ్ మోకాలు నొప్పులు ఇలాంటివి ఉన్నా కూడా ఇక్కడ మనకు నయం చేస్తారు. ఆర్తో కూడా బాగుంది, మంచి రిజల్ట్. ఆర్తో కూడా మంచి డెఫినెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ లో ఏ వ్యక్తిని ఏ పేషెంట్ ని కదిలించినా ఈ ఫుడ్ తోనే సగం రోగాలు మొత్తం రోగాలు నయమైపోయాయి అంటున్నారు. మరి డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ లో ఏమిటి ఆ ఫుడ్ మహత్యం, ఎందుకు ఈ ఫుడ్ వల్ల ఇన్ని రోగాలన్నీ కూడా నయం అవుతున్నాయో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ అంత స్పెషల్ ఫుడ్ ఏమి ఇస్తున్నారు, ఎలా తగ్గుతాయండి? చాలా మంది ఎక్కడి నుంచి ఫుడ్ గురించి వస్తారు. మేము లంచ్ లో ఇందాక ఒక ఆవిడ సార్ నేను ఫుడ్ కోసమే వచ్చాను, ఏం లేదు హెల్త్ ఇష్యూస్ అని కూడా చెప్పింది. చూసారా మా సెంటర్ లో జనరల్ గా మనం ఒకటే ప్లేట్ లో తింటాం. ప్లేట్ 1 ఏంటంటే మనం ఒక 60 కిలోలు వెయిట్ ఉన్నారు అనుకోండి, 4 grams అంటే 240 grams సలాడ్ ఇస్తాం. ఇవన్నీ కిడ్నీ పేషెంట్స్ స్పెషల్లీ డిజైన్ చేసాం. ఇవన్నీ లో పొటాషియం ఫుడ్, ఇవన్నీ దీనిలో లెట్యూస్ ఉంటుంది, యాపిల్ ఉంటుంది, బ్రకోలీ ఉంటుంది. ఇవన్నీ వాటర్ లో సోక్ చేసేసి బాయిల్ చేసినాక వాటర్ తీసేసాం, ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్ కు పొటాషియం ఉండొద్దు. ప్లస్ దీని వెంబడి ఏంటంటే జనరల్ గా సలాడ్ తో పాటు మనం తినలేం కాబట్టి మేము చట్నీ ఇస్తాం. ఈ రోజు పుదీనా చట్నీ, ఒక రోజు యాపిల్ చట్నీ, ఒక రోజు పైనాపిల్ చట్నీ, ఒక రోజు జామకాయ చట్నీ, అలా డిఫరెంట్ ఫ్రూట్స్ అని ఎప్పుడు మీరు బీట్రూట్ చట్నీ ఇస్తాము, క్యారెట్ చట్నీ ఇస్తాము, దాంతో పాటు ఒక లెమన్, ఆనియన్ ఇస్తాము. ప్లస్ గార్లిక్, ఇది ఏంటంటే గార్లిక్ మనం అలా తింటే కొంచెం స్టమక్ బర్న్ అవుతుంది, తినలేం. దీన్ని ఏం చేస్తామంటే కొంచెం రోస్ట్ చేస్తాం, కొంచెం రోస్ట్ చేసేసి ఈజీగా 2-3 తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది, వెయిట్ లాస్ వల్ల కూడా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ మేము సాల్ట్ వాడొద్దు. వాళ్ళు ఏంటంటే ఉదయం 1 గ్రామ్, మధ్యాహ్నం 1 గ్రామ్, సాయంత్రం 1 గ్రామ్ వాడాలి, వాళ్ళకి సరిపోదు. కాబట్టి అందు గురించి వాళ్ళ రీప్లేస్మెంట్ లెమన్ ఇస్తాం, టేస్ట్ ఎన్హాన్స్ కావడానికి లెమన్ ఇస్తాం. అట్లా సపోజ్ మీ ఇంట్లో కూడా సపోజ్ మా దగ్గరకు వచ్చి ట్రై చేయండి. నార్మల్ కిడ్నీ పేషెంట్ లేకుండా నార్మల్ పేషెంట్స్ కూడా రండి. ఫుడ్ వల్లనే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతున్నాయి. ఇది ప్లేట్ 1. ప్లేట్ 1 మొత్తం తిన్న తర్వాతనే ప్లేట్ 2 ఇస్తాం. ప్లేట్ 2 లో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇది సూప్, వెజిటబుల్ సూప్ ఇస్తాం. ఇది ఏంటంటే రాడిష్ కర్రీ, రాడిష్ తినేసి రాడిష్ ఆకు పడేస్తారు, ఆకు కూడా వేస్తాం. రాడిష్ ప్లస్ ఆకు పెసరపప్పుతో చేసాము. ఇదేమో సొరకాయతో కర్రీ చేస్తాం, ప్రతిరోజు సొరకాయ కర్రీ ఉంటుంది. ఇదేమో బెండి విత్ ఆనియన్. ప్లస్ ఈ రోజు ఆయిల్ అస్సలు ఉండదు, చాలా తక్కువ, స్టీమ్ తో చేస్తాం, అంత స్టీమ్ తో చేసేస్తాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర మిల్లెట్స్ ఇస్తాం. ఇది మిల్లెట్స్ మా దగ్గర రైస్ ఏమో చపాతీ ఏమో. ప్లేట్ 1 ఇలా ప్లేట్ 2 తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని ప్లేట్ 2 ఫుడ్ టేస్టీ ఉంటే మామూలు కిడ్నీ పేషెంట్ లేకుండా నార్మల్ పేషెంట్స్ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. పేషెంట్స్ బయటికి వెళ్ళి వస్తుంటారు, చాలా మంది హోటల్కి వెళ్ళే వాళ్ళు మొత్తానికి వచ్చి తింటుంటారు కూడా. ప్లస్ ఈ రోజు ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకు కిడ్నీ పేషెంట్స్ కు స్పెషల్ ఇస్తాం. ఇది మిర్చి మిర్చిలో స్పెషల్ ఇచ్చాం. మిర్చిలో స్పెషల్ మిర్చి ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్ లో కూడా ఫుడ్ టేస్ట్ ఉంటుంది, చేస్తారని మేము ప్రతి ఎక్కడ మా దగ్గర డైటీషియన్ ఉంటాడు, కన్సల్టెంట్ ఉంటాడు. మేము ఫుడ్ ను డిజైన్ చేస్తాం, పేషెంట్ హెల్దీ ఉండాలి, టేస్ట్ ఉండాలి. ప్రతిరోజు మారుస్తుంటాం, రోజు మారుతుంది. మధ్యాహ్నం ఉండదు, రాత్రి ఉండదు, ఉదయం ఉండదు, 3 times ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. ప్లస్ మా ఇన్ పేషెంట్స్ కూడా 30 మంది ఉంటారు ఎప్పుడు. ఇక్కడ నుంచి అమెరికా చూసారు కదా, సుమంత్ గారు అమెరికాకి వెళ్ళి వచ్చారు. అతను ఏమైనా ఫుడ్ గురించి ఉంటున్నారు డాక్టర్, అండ్ మోస్ట్ ఎకనామికల్ అంటున్నాడు. మేము యోగా నేర్పిస్తాము, ఫుడ్ ఇస్తాము, అన్ని నేచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం వల్ల పేషెంట్స్ ఆర్ వెరీ 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 హ్యాపీ. సార్ లంచ్ అయితే సూపర్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్. అసలు అన్ని రెస్టారెంట్స్ అసలు వేస్ట్ సార్, ఇదే బెస్ట్ అని అయితే తెలుస్తుంది సార్. కానీ మరి బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అలాంటివి కూడా ఉంటాయమ్మా. మాతోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. మేము బ్రేక్ఫాస్ట్ 99 కి ఇస్తాము, లంచ్ లో 149 కి ఇస్తాము, డిన్నర్ ఏమో 149 కి ఇస్తాము.
నాకు తెలిసి 149 లో 500 లోపే ఉంది. అంతే లెస్ దెన్ 400 అయిపోతుంది ఉదయం ముందు నుంచి రాత్రి వరకు రాత్రి వరకు. మొత్తం రాగి రొట్టె ఉంది, జొన్న రొట్టె ఉంటుంది, సజ్జ రొట్టె ఉంటుంది, అన్ని రకాల రొట్టెలు ఉంటాయి, మిల్లెట్స్ ఉంటాయి, అన్ని నేచురల్ ఫుడ్స్ ఉంటాయి. ఒక్క రోజు రెస్టారెంట్స్ కి వెళ్తేనే జస్ట్ ఒక్కసారికి 500,000 ఎబోనే పెడుతుంటాం. అబోనే బట్ అయిపోతుంది. హెల్త్ ఫ్రీక్ ఆలోచించి డెఫినెట్ గా ఇక్కడ రావచ్చు. చూసారు కదండి, మనం సాధారణంగా జస్ట్ ఫుడ్ తినడం కోసం బయటికి వెళ్ళి వేలు ఖర్చు పెడతాం. బట్ మనలో చాలా మంది హెల్త్ ఫ్రీక్ ఉంటాం. హెల్త్ ఫ్రీక్ ఉన్న వాళ్ళు ఒక్కసారి డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ కి రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది అండ్ డిన్నర్ కూడా చాలా హెల్దీ మెనూ అండి. డే బై డే కూడా మెనూ అనేది మారుతూ ఉంటుంది. చాలా హెల్దీ వర్షన్ లో సమస్యను బట్టి ఆలోచిస్తూ మనకి హెల్దీ మెనూ అనేది తయారు చేస్తూ ఉంటారు. అందుకే పేషెంట్స్ నోటి నుంచి ఎక్కువగా ఈ ఫుడ్ అని ఎక్కువగా అందుకే వినిపిస్తూ ఉందండి. ఎస్, హాస్పిటల్కి వెళ్ళాలంటే మీకు ఏమనిపిస్తుందండి? మనకైతే చాలా వెళ్ళబుద్ధి కాదు, చికాకు అనిపిస్తుంది కదా. వీరికి ఏమనిపిస్తుందో వారి మాటల్లో విందాం. రైట్ నౌ అయితే డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ లో ఉన్నాం. మేడం నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సుచిత్ర జీడిమెట్ల. మీ పేరు? వసుంధర గారు సుచిత్ర జీడిమెట్ల నుంచి వచ్చారు. ఏంటి డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ కి ఎందుకు వచ్చారు? నేను యూట్యూబ్ లో చూసానండి. ఓకే, సార్ చెప్పేటివన్నీ ట్రీట్మెంట్స్ నాకు మంచిగా అనిపించినాయి. ఓకే, ఏమైనా సమస్య ఉందా? హెల్త్ ఇష్యూ ఏముందండి మీకు? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ప్రాబ్లం. ఓకే, సో ఏమైనా క్రియాటిన్ లెవెల్స్ చెక్ చేయించుకున్నారా? 2018 నుండి నా ట్రీట్మెంట్ నడుస్తుంది. 2018 నుంచి ట్రీట్మెంట్ నడుస్తుంది. అప్పుడు ఎక్కడ యశోదాలో తీసుకున్నారు? ఓకే, ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నాకు ఎవ్రీ సమ్మర్ 1 పాయింట్ పెరుగుతుందండి. పెరుగుతుంది ఎవ్రీ సమ్మర్. 2018 నుంచి చెక్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు 6 ఇక్కడికి పాయింట్ వచ్చి ఉంది. 6 పాయింట్. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా? నేను 10 days అయిపోయింది. 10 days అయిపోయింది. 10 days లో ఏమైనా రిజల్ట్ గమనించారా? ఏమైనా అనిపించిందా? అంటే నాకు ఒళ్ళంతా చాలా బరువుగా ఉండేది. ఇప్పుడు యాక్టివ్ అయింది. అసలు ఇక్కడికి వస్తే పేషెంట్ అన్న ఫీలింగ్ లేదండి. ఎస్ అండి, ఎస్. అందుకే మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ మూడు అబ్బా వెళ్ళాలి, అయ్యో భయం వేస్తూ అందరితో ఉంటుంది. సరదాగా అలా అందరిని మోటివేట్ చేస్తూ సాయంత్రం యోగా చేస్తారు, పొద్దున యోగా చేస్తారు. ఓకే, సో రోజు అలా అమ్మగారింటికి అత్తగారింటికి వెళ్ళినట్టు అసలు వచ్చేస్తున్నారు. రోజంతా ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు. ఓకే, ఏమేం చెప్తున్నారు? ఏం చేస్తున్నారు? మార్నింగ్ రాగానే ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడు రాగానే మార్నింగే అంటే 3 days ఇక్కడే అడ్మిట్ అయ్యాను. ఓకే, మార్నింగ్ 6 to 7:30 యోగా. ఓకే, తర్వాత పైన నోస్ క్లీనింగ్, ఐస్ క్లీనింగ్ అవుతుంది. ఓకే, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా బాగానే ఇబ్బందిగా అట్లా ఏమైనా ఏం అనిపిస్తుందా? లేదండి. అబ్బా జీవితం ఏంటి ఇలా ఉంది అని అనిపించట్లేదు లేదు లేదు. హెల్దీగా నాకు చాలా స్టిఫ్నెస్ గా ఉండే బాడీ అంతా. ఇప్పుడు అన్ని నర్వ్స్ క్లియర్ అయినాయి, మంచిగా రిలీఫ్ అయింది. అన్ని సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. బట్ 10 days లోనే మీరు రిజల్ట్ గమనించారు. మంచిగా ఉందండి. ఓకే, ఎలా సర్వీస్ ఎవ్రీథింగ్ ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానం, అందరూ మంచిగా హాస్పిటాలిటీ ఎవ్రీథింగ్ చేసుకుంటారు. చాలా బాగా అందరూ ఒకటేలాగా ట్రీట్ చేస్తారు మేడం. ప్రాబ్లం ఏంటి ఎవ్రీథింగ్ కూడా క్లియర్ గా తెలుసుకుంటారు కదా. ఎందుకంటే క్రౌడ్ చాలా ఉన్నారు, పట్టించేసుకొని పక్కన అట్లా ఏం లేదండి, ఎవరిది వాళ్ళకే ఇండివిజువల్ కేరింగ్ ఉంటుంది. ఓకే, పొద్దున సాయంత్రం బీపీ షుగర్ చెక్ చేస్తూ చేస్తారు. ఉంటారు. అన్ని ఫుడ్ అమ్మా, ఫుడ్ కూడా బాగుంటది మేడం. మా గురించి ఇంకా రకరకాలు చేస్తారు. కానీ ఉప్పు లేక మాకే కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఉప్పు చాలా తక్కువ కదా కొంచెం. కానీ కిడ్నీ పేషెంట్స్ ఎక్కువగా ఉప్పు అలవాటు తగ్గించాలి, చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు బయట ఈవెన్ హలోపతి వాళ్ళైనా సాల్ట్ అవును, వాళ్ళు కూడా తీసుకోకూడదు తక్కువ అంటారు తినమంటారు. కదా. ఇంకాస్త ఇది తగ్గిస్తుంది. ఇంకా వీళ్ళు మొలకలు ఎత్తినవి, మెంతులు, పెసర్లు, మళ్ళీ పచ్చి పసుపు, అల్లము అన్ని కూడా అవన్నీ నేచురల్, ఇస్తారు. ప్రకృతి నుంచి వచ్చిన నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఇస్తున్నారు మనకి. అన్ని మనం కూడా ఎక్కువగా అవే ఇంట్రెస్ట్ సాయంత్రం చూపిస్తాం. హోమం చేయిస్తారు సార్. అందులో కూడా టాబ్లెట్స్ వేస్తారు. ఆ వాసన చాలా వరకు తగ్గుతుంది. చాలా భజన ఇంట్రెస్టింగ్ గా ఉంది చేస్తాము. సార్ ట్రీట్మెంట్. నేను అసలు ఫోల్డ్ చేసి కూర్చోలేకపోయేదాన్ని. ఇప్పుడు కూర్చోగలుగుతున్నా. చూసారా అండి, 10 days లో తను ఫోల్డింగ్ లెగ్స్ ఫోల్డ్ చేసుకొని కూర్చోకపోయేదంటే ఇప్పుడు కూర్చోగలుగుతున్నారు. చేంజెస్ అనేది 10 days లో ఉన్నాయి. లైట్ గా ఫీల్ అవుతుంది. ఎస్, మెయిన్ మనకి డే మొత్తం యాక్టివ్ గా ఉంటుంది కదా సార్. లైట్ గా ఉండడం వల్ల అన్ని పనులు చేసుకోగలుగుతాము, హెల్దీగా లింక్ ఉండగలుగుతాము. ఇచ్చారు, ఇంట్లో కూడా జాయిన్ కావచ్చు యోగా. ఓకే, అర్లీ మార్నింగ్ అక్కడ ఒకవేళ రాలేకపోతే ఇంట్లో కూడా అక్కడ యోగా చేసి ఇక్కడ ట్రీట్మెంట్ కి వస్తున్నాను నేను. ఓకే, ఓకే. సో ఓవరాల్ గా అనిపించింది. సో మీ రిలేటివ్స్ కి ఏమైనా చెప్పారా? ఎందుకంటే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ మంచి రిజల్ట్ అనిపిస్తే మీరు కూడా అక్కడికి వెళ్ళండి, చేయించుకోండి అంటారు డాక్టర్ కిడ్నీ గుప్తాస్. ప్రాబ్లం లేకున్నా వేరే బాధలు, బాడీ వెయిట్ లాస్, షుగర్, బీపీ,
థైరాయిడ్, పీసీఓడి ఇలా రకరకాలు ఉంటాయి. వాటన్నిటికి కూడా సజెస్ట్ చేస్తుంటాం. ఒకటి మంచి అనిపించిందా వెళ్ళండి అనే చెప్తాం. సో మంచి చెప్పారైతే డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. ప్రతి ఒక్కరు ఏదో ఒక ట్రెండింగ్ లోకి వస్తున్నారంటే వారిలో ఏదో ఒక యూనిక్ ఉందండి, చాలా స్పెషాలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ లో కూడా చాలా యూనిక్ తాంబూలం ఉందండి. ఎస్, ఏదైనా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు జస్ట్ మనకి ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, అది భారంగా పట్టుకొని ఇన్ని మెడిసిన్స్ తీసుకోవాలనుకుంటాం. పేషెంట్ మా సెంటర్ కి వచ్చిన తర్వాత మీరు చేయబట్టండి. ఇదేమో అల్లం, ఎస్ తాంబూలం అండి. జింజర్, ఇదేమో పచ్చి పసుపు, ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. జింజర్, అల్లం ముక్క, ఇది అల్లం, పచ్చి పసుపు, అల్లము, పచ్చి పసుపు, ఒక 6 కరేపాకులు అన్ని ఇచ్చేసేసి నమ్ములమంటాం. చాలా హెల్తీ ఇంగ్రీడియెంట్స్ అండి. ప్లస్ దాని ఒక నమ్మలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి డికాషన్ కూడా ఇస్తాం. నమ్మలేని వాళ్ళకి డికాషన్ కూడా ఇస్తాం. పచ్చి పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, అల్లం యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, కరీపాక్ అనేది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసేస్తుంది. ప్రతి పేషెంట్ కి ఇలా ఇస్తాం. తాంబూలం చూసారా అండి, ఇంత కొత్తగా పేషెంట్స్ ని బాగా చూసుకుంటున్నారు, వాళ్ళ హెల్త్ ఫ్రీక్ గురించి ఆలోచిస్తున్నారు, వారి యొక్క సమస్యని ప్రతి మూల నుంచి ఆలోచిస్తున్నారు, సమస్యలు తగ్గించి వాళ్ళని ఇంటికి పంపించే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి అంత పాపులర్ అయింది డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ ఇంటిగ్రేటెడ్ సెంటర్. ఎస్ సార్, తాంబూలం చాలా స్పెషల్ గా ఉంది కదా. ఎస్, డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ లో ట్రీట్మెంట్ జరిగే ఏరియా అండి. ఇక్కడ కూడా పేషెంట్స్ ఉన్నారు, తను సెట్ అయ్యారు, హెల్దీగా ఉన్నారు, అందుకే మాట్లాడుతా అంటున్నారు. ఒకసారి మాట్లాడదాము. సార్ నమస్తే. మీ పేరు సార్? ఒకులాభరణం. ఎక్కడి నుంచి వచ్చారండి? సికింద్రాబాద్ నుంచి వచ్చారు. ఏంటి సార్ హెల్త్ ఇష్యూ ఏంటి? ఏం సమస్యతో వచ్చారు? షుగర్ ఉంది, బీపీ ఉంది, హైపర్ టెన్షన్, ఓకే, కిడ్నీ ప్రాబ్లం చాలా ఉన్నాయి. మెయిన్ గా కిడ్నీ ప్రాబ్లం గురించి వచ్చారు. ఎలా ఉండే సార్ క్రియాటిన్ లెవెల్స్? బయటికి వెళ్ళి తిరిగేసి అలసిపోయి ఇటు వచ్చారా, లేదు వీడియో చూసి ఇటు వచ్చారు? ఎలా వచ్చారు? నేను మామూలుగా మా అమ్మాయి తీసుకొచ్చింది. అమ్మాయి పాప తీసుకొచ్చిందా సార్? ఓకే ఓకే, ఒకసారి పాపతో మాట్లాడదామా సార్? మేడం నమస్తే. నమస్కారం. ఏంటండి, ఎలా తెలిసింది, ఎలా అనిపిస్తుంది ట్రీట్మెంట్ రిజల్ట్స్? ఏం గమనించారు? వ్యూయర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అంటే మా నాన్నగారు కిమ్స్ నుంచి ఫర్ ద లాస్ట్ 10 years ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫర్ 2 months క్రియేటిన్ లెవెల్ 7 దాకా వచ్చింది. ఓకే, సో 7 దాకా వచ్చింది. డాక్టర్స్ చెప్పారు ఇంకా కొంతసేపట్లో డయాలిసిస్ కోసం వెళ్ళొచ్చు. కొంతసేపట్లో అంటే మేబీ a month డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ వెళ్ళొచ్చు అన్నారు. భయపడిపోయి ఇంకేదైనా వేరే దారి ఉంటదేమో అని దానికోసం వచ్చాము. మా సిస్టర్ కూడా బోయినపల్లిలో ఉంటారు, ఆమె వెతికి డాక్టర్ గుప్తా న్యాచురోపతి కోసం వెతికారు అండ్ వచ్చాము ఇక్కడికి. ఇక్కడికి వచ్చి ఎలా అనిపించింది జర్నీ? 10 days మేము 10 days తీసుకున్నాం ట్రీట్మెంట్. గుడ్ అంబియన్స్, ద స్టాఫ్ ఇస్ వెరీ పేషెంట్, చాలా కేరింగ్ గా ఉంటారు. పెద్దలను స్పెషలీగా వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. ఫుడ్ ఈస్ వెరీ హెల్దీ, recommended for normal patients as well. Okay, so 10 days లో ఏమైనా రిజల్ట్ గమనించారా మేడం? డాడీని అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ అనిపించాయా? ఫుడ్ మారుతుంది, ఎన్వైరన్మెంట్ మారుతుంది, కానీ బీపీ షుగర్ మా కంట్రోల్ లెవెల్ వచ్చింది. కంట్రోల్ లెవెల్ వస్తుంది. ఇంకా వీఆర్ హోపింగ్ షుగర్ వితౌట్ మెడిసిన్స్ కూడా తగ్గిపోతుంది అలా అనిపిస్తుంది. బట్ స్టిల్ వీఆర్ టేకింగ్ మెడిసిన్ కొంచెం పెద్దోళ్ళని, కానీ వీఆర్ హోపింగ్ షుగర్ కూడా టాబ్లెట్స్ కూడా మేము ఆపచ్చు, అలోపతిక్ అలా అనిపిస్తుంది. బీపీ కూడా ఆపేసాం, బీపీ కూడా ఆపేసాం. టాబ్లెట్స్ లో మెడిసిన్స్ అవాయిడ్ చేసేసారు, ఇంకా ముందు ముందు అసలు మొత్తంగా అవాయిడ్ చేసేయచ్చు మెడిసిన్. డెఫినెట్లీ షుగర్ అండ్ బీపీ డెఫినెట్లీ ఎస్ రివర్సల్ అయిపోతుంది. కానీ నాన్నగారి సికేడి కోసం క్రియేటిన్ లెవెల్ కోసం మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాం. క్రియేటిన్ లెవెల్స్ తగ్గించుకోవడం కోసం ఇంకా జర్నీ చేస్తారు కదా మేడం కంటిన్యూస్ గా? వీఆర్ కంటిన్యూయింగ్. ఇంకా మా మమ్మీ కూడా జాయిన్ చేయించాం ఫర్ ద నీ అండ్ అదర్ ప్రాబ్లమ్స్. సో ఎవ్రీబడి హూ ఇస్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్, అదర్వైజ్ ఆల్సో లైఫ్ స్టైల్ చేంజ్ కన్నా ఒకసారి వన్స్ దే షుడ్ మస్ట్ విజిట్ డాక్టర్ గుప్తా వెల్నెస్ సెంటర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇది మా ట్రీట్మెంట్ సెంటర్ అండి. సో మేడం వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చారు. ఒక కిమ్స్ హాస్పిటల్లో రెగ్యులర్గా ఆల్మోస్ట్ 4 years నుంచి వెళ్తున్నారు. వెళ్తుంటే ప్రతి నెల మెల్లగా క్రియాటినిన్ పెరుగుతూనే వస్తుంది. మేడం అడుగుతున్నారు, డాక్టర్ గారు ఏంది మీ దగ్గర ఫీజు పే చేస్తున్నాము, మందులు వాడుతున్నాము, కానీ మా క్రియాటిన్ పెరుగుతూనే వస్తుంది డాక్టర్ గారు. అంటే నో ప్రాబ్లం అమ్మా, తగ్గుతుంది అన్నారు. ఫైనల్ గా అక్కడ డాక్టర్స్ చెప్పేశారు, మీ ఫాదర్ కి ఇంకా ఎనీ టైం మేము డయాలిసిస్ అవసరం పడుతుంది, మీరు మెంటల్లీ ప్రిపేర్ చేయమని. సో వాళ్ళ పాప మనల్ని వెతికేసేసి మా సెంటర్కి వచ్చేసి పేషెంట్లతో మాట్లాడి మా సెంటర్లో ఫెసిలిటీస్ అన్ని చూసి వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చింది. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 8 to 9 days ట్రీట్మెంట్ చేశాము. కిడ్నీ బస్తీ చేసాము, కిడ్నీ ప్యాక్ చేసాము, అన్ని డిఫరెంట్ న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తాము. ఇప్పుడు ఆయన కండిషన్ ఏంటంటే
స్లో ఏంటంటే క్రియాటిన్ తొందరగా తగ్గదు. ఇట్ టేక్స్ మినిమం ఒక 30 days తర్వాత టెస్ట్ చేయమంటున్నాం. బట్ పేషెంట్ వాళ్ళ డాక్టర్ ఏమంటున్నారంటే మా ఫాదర్ కు బీపీ కంట్రోల్ వచ్చేసింది, షుగర్ కంట్రోల్ వచ్చింది, ప్లస్ ఇంకోటి అంటే వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ చాలా వరకు తగ్గిపోతాయని అని పరిస్థితిలో వచ్చింది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే కిడ్నీ డయాలిసిస్ అన్నా కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి అట్లీస్ట్ సలహా తీసుకోండి. మీ డిసిషన్, మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలా తీసుకోవద్దా తర్వాత డిఫరెంట్ సంగతి. అట్లీస్ట్ సలహా తీసుకోవడం వల్ల పాపం ఈ వయసులో అతనికి డయాలిసిస్ అంటే నెలకు 50,000 రూపాయల ఖర్చు అవుతుంది. ప్రతి వారం 2 సార్లు 3 సార్లు 4 గంటలు 4.5 గంటలు హాస్పిటల్లో పడుకుంటున్నారు. మొత్తం బ్లడ్ అంతా తీసుకుంటారు, క్లీన్ చేసి మళ్ళీ ఎక్కిస్తారు. వీక్నెస్ వస్తుంది, టైర్డ్నెస్ వస్తుంది. సో వాళ్ళ పాప మా ఫాదర్కి ఇంత ట్రబుల్ ఈ వయసులో పెట్టొద్దని ఆ క్రెడిట్ అనేది వాళ్ళ పాపకు పోయింది. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను హైదరాబాద్ అమ్మా, బంజారా హిల్స్ లో ఉంటాను. ప్రాక్టీసింగ్ అడ్వకేట్ సిన్స్ 33 years. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ శిరీష్ అన్ముల. ఓకే సార్. ఏంటి సార్ డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ ని ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఏం సమస్య ఉంది మీరు? నేను క్రానిక్ డయాబెటిక్ అండ్ బీపీ పేషెంట్. ఓకే సార్. సో డయాబెటిస్ వల్ల న్యూరోపతి, నర్వస్ వీక్నెస్ అనేది వచ్చింది. ఇట్లా షేక్ అవుతుంది. నేను 3 times అయింది వచ్చి. ఓకే. బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ రిమార్కబుల్ రిలీఫ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఐ సజెస్ట్ పీపుల్ సఫరింగ్ విత్ ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ వన్స్ విజిట్ దిస్ వెల్నెస్ సెంటర్. డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ ఈజ్ వెరీ గుడ్. 3 times రిజల్ట్ ఎలా అనిపించింది సార్? 3 times లో మీకు ఇంకా ఏమేం చేంజెస్ కనిపించాయి? 3 times వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది? రిసీవింగ్ బాగుందమ్మా. ఇక్కడ ఓన్లీ అట్మాస్ఫియర్ ఉంది, హైజీనిక్ గా ఉంది, అంబియన్స్ బాగుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదండి లాయర్ గారు, తను కూడా చెప్తూ ఉన్నారు డయాబెటిక్ క్రానిక్ గా ఉండేది, తగ్గింది, రిజల్ట్ గమనించింది, అందరికి కూడా సజెస్ట్ చేస్తానని. చాలా రిజల్ట్ అయితే 3 days లోనే కనిపించింది. అంటే ఇంకా ఎక్కువ క్రానిక్ డిసీజెస్ కానీ క్రానిక్ సమస్యలు ఉంటే కూడా రిజల్ట్స్ అయితే డెఫినెట్ గా వస్తున్నాయి డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ నుంచి. నమస్తే సార్. నమస్తే అమ్మా. డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ లో ఇది ట్రీట్మెంట్ ఏరియా అండి. ఇక్కడ 100 members దాకా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ వ్యక్తి కేరళ నుంచి వచ్చారంట. ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్ని కూడా మనకి థెరపీస్ అనేవి పట్టు మంచి గ్రిప్ ఉన్నవారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, మంచి అనుభవం ఉన్న వ్యక్తుల్ని అయితే వీరు తీసుకొని ఇక్కడ పెట్టి చేస్తున్నారు. కాబట్టి దట్స్ వాట్ సూపర్ రిజల్ట్ అండి. బట్ ఏం ట్రీట్మెంట్స్, ఏం థెరపీస్ చేస్తారు, ఏం చేస్తుంటారు? హలో సార్, నమస్తే. హలో ఏం సార్, ఏంటి అంటే కొందరు కిడ్నీ కోసం సమస్యతో వస్తారు, డిఫరెంట్ కిడ్నీకి ఏం చేస్తారు? కిడ్నీ పేషెంట్స్. ఓకే, किडनी बस्ती, किडनी पैक और किडनी मसाजेस and acupuncture, some kidney sauna bath or steam bath, massages and Shirodhara, all therapies we are doing kidney patients. Okay, different. Some particular treatments also we are doing. Okay. అంటే పర్సన్ ని బట్టి చేస్తుంటారు, అందరికి సేమ్ చేస్తారు? No, depends different depends on డాక్టర్ సజెస్ట్ చేస్తే దాన్ని బట్టి డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. Okay, thank you. ఇది ఫుడ్ రిఫ్లెక్సాలజీ ట్రీట్మెంట్ అండి. ఇక్కడ థెరపిస్ట్ ఉంటాడు, ఫుడ్ డాక్టర్ అన్నమాట. ఎక్కడ ముట్టుకోడు, హెడేక్ ఉన్నా ఇక్కడ ప్రెస్ చేస్తాడు, కిడ్నీ ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉన్నా కానీ ఫుడ్ ఆ భాగంలో ప్రెస్ చేస్తే రిలీవ్ అయిపోతుంది. తప్పకుండా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. రావచ్చా? రండి. యోగా కుండేలండి. వెయిట్ తగ్గారు మీరు కొంచెం. ఇది ట్రీట్మెంట్ సెంటర్ అమ్మా. ఇదేమో శిరోధార రూము, ఇదేమో బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ రూము. డిఫరెంట్ థెరపీస్ ఆల్మోస్ట్ మొత్తం 25 rooms ఉన్నాయి. ఓకే, 25 rooms ఉన్నాయి. బ్యాక్ పెయిన్ ఓన్లీ ట్రీట్మెంట్ సెంటర్. ఇన్పేషెంట్ ఇస్ డిఫరెంట్. ఇది ఓన్లీ ట్రీట్మెంట్ సెంటర్, డిఫరెంట్ ట్రీట్మెంట్ సెంటర్. మేము అందరికి బెడ్ షీట్స్ వాడము, అందరికి ఈ పేపర్ వాడతాం. yes, అందుకే హైజీనిక్ ఉంటుంది అన్నమాట. బెడ్ షీట్స్ కాకుండా ఇవి వాడతాం. ప్రతి పేషెంట్ కి ఇదే వాడతాం. సో ఫ్రెష్ ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది, హైజీనిక్ ఉంటుంది. హైజీన్ మాత్రం ప్రతి ఒక్కటి మేము మెయింటైన్ చేస్తాం. ఎక్కడ వెళ్ళినా హైజీన్ మెయింటైన్ చేస్తాం. yes, ఎవరో వాడిన బెడ్ షీట్స్ వాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఇక్కడ పేపర్ షీట్స్ ఇలా. ఇదేమో తాళీ మసాజ్ అమ్మా, బాడీలో ఉన్న టాక్సిన్ తీసేస్తుంది. ఇది జస్ట్ పేషెంట్ కి జస్ట్ కొంచెం మెడికేటెడ్ ఆయిల్ వేసేస్తాము, పెట్టేసేస్తే మొత్తం బాడీలో ఉన్న టాక్సిన్ నల్లగా అవుతుంది. సార్ ఇంతకుముందు నల్లగా లేకుండే కదా, నల్లగా అయిపోతుంది కదా, బాడీలో టాక్సిన్ అంతా గుంజేస్తుంది. ప్లస్ మేము జలగా ట్రీట్మెంట్ కూడా చేస్తాం, అది కూడా చూపిస్తాం.
ఇది జలగ ట్రీట్మెంట్. ఇది జలగలు నేచురల్ లైవ్ జలగలు. ఇది ఎవరికి యూస్ చేస్తారు? వారికోస్ వెయిన్స్ వాళ్ళకు. వారికోస్ వెయిన్స్ కి కూడా ట్రీట్మెంట్ చాలా మంచి ట్రీట్మెంట్. పుండ్లు ఉన్నాయి, అల్సర్స్ ఉన్నాయి, మారడం లేదు, అది పెట్టేస్తే జలగట్టు ఏంటంటే చెడు రక్తాన్ని గుంజేస్తుంది. వారికోస్ వెయిన్స్ కి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ మనకి. ఇదేమో లేడీస్ సెక్షన్, అదేమో జెంట్స్ సెక్షన్. ఓహో, లేడీస్ అండ్ జెంట్స్ కి కూడా సెపరేట్ ఉంది. అంత సెపరేట్ ఉంది. ఇవన్నీ ట్రీట్మెంట్ సెంటర్స్ అన్నమాట. కిడ్నీ బస్తీ, కిడ్నీ ప్యాక్, కిడ్నీ బస్తీ, కిడ్నీ ప్యాక్ అని డిఫరెంట్ ఒక పేషెంట్ ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్, చాలా స్పేషియస్ గా కూడా అనిపిస్తున్నాయి సార్ రూమ్స్. అవుతుంది. ఇదేమో బాడీ మసాజ్, తర్వాత స్టీమ్ ఇస్తాం. పేషెంట్ ఇలా కూర్చోబెట్టేస్తాం, స్టీమ్ అవుతుంది. వెయిట్ లాస్ వాళ్ళకు, డిఫరెంట్ ట్రీట్మెంట్ వాళ్ళకు కూడా ఇలా. ఒకసారి ఓపెన్ చేయండి సార్. ఓకే, దిస్ పేషెంట్ ఇలా కూర్చుంటాడు, హెడ్ ఏమో పైన ఉంటుంది, స్టీమ్ ఉంటుంది. ఇది చాలా అన్ని నేచురల్ పద్ధతులు. ఒక్కటి కూడా మొత్తం. ఇదేమో నేచురల్ డయాలిసిస్ రూమ్ అమ్మ. దీనిలో 10 నిమిషాలు కూర్చుంటే ఒక లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది. జస్ట్ పేషెంట్ కూర్చోవాలి అంతే. కూర్చుందామా? 1 minute, యూ వాంట్ టు కమ్, నో ప్రాబ్లం. ఇంకా ఆన్ లో లేదు ఇది. ఓకే, ఇది దేని పర్పస్ సార్? ఇదంతా కూడా డిఫరెంట్ గా ఇదంతా దేని? ఇది ఏంది మేడం, ఏంటంటే పేషెంట్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ కు చెమట రాదు. దీనిలో ఇది నేచురల్ డయాలిసిస్ రూమ్. ఇది ఆఫ్ లో ఉంది. మెడికేటెడ్ హెర్బల్ రూమ్ అన్నమాట. దీనిలో కరెక్ట్ 13 నిమిషాలు కూర్చున్నారు అనుకోండి, 1 లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది. ఆ చెమటలో మన క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. జస్ట్ పేషెంట్ తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పేషెంట్ అంటే కూర్చోవాలంతే. పేషెంట్ ని నాట్ డూ ఎనీథింగ్, జస్ట్ పేషెంట్ హ్యాస్ టు సిట్ అంతే. కూర్చోవడం వల్ల 12 minutes లోనే అతనికి కెన్ సీ లాట్ ఆఫ్ రిజల్ట్స్. అది కూడా నేచురల్ హెర్బ్స్, అన్ని నేచురల్ హెర్బ్స్ స్వెట్ ని బయటికి వస్తుంది. మేమే రిసర్చ్ చేసాము, నేచురల్ డయాలిసిస్ రూమ్ అంటాం. కొత్తగా ఆలోచిస్తున్నారు డాక్టర్. కొత్తగా ఆలోచిస్తున్నాం అంతా. నేచురల్ వేలో, అన్ని నేచురల్ వేస్ లో. ఇది కిడ్నీ టబ్ అంటాం. ఇది కిడ్నీ. ఇక్కడ చూడండి, ఇదేంటి సార్, దేని పర్పస్? కిడ్నీ పేషెంట్స్ కి మేము అలా వాటర్ ఫిల్అప్ చేసేసి ఆన్ చేస్తాము, మొత్తం కిడ్నీ మసాజ్ అవుతుంది, స్టమక్ మసాజ్ అవుతుంది. స్టమక్ మసాజ్. ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ కి వాడతాము, ప్లస్ కిడ్నీ పేషెంట్స్. ఇది కూడా చూడండి డిఫరెంట్ గా బాత్ టబ్. బాత్ టబ్ టెంపరేచర్ దేని పర్పస్ సార్ ఈ బాత్ టబ్? ఇది కిడ్నీ పేషెంట్స్ వాడతాము, ప్లస్ స్కిన్ ప్రాబ్లమ్స్ వాడతాము. మెడిసిన్ వేసేసి హాట్ వాటర్ పెడతాం. డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ లో డాక్టర్ గుప్తా గారితో మాట్లాడడం, చాలా మంది పేషెంట్స్ తో మాట్లాడడం అండి. ప్రతి ఒక్కరు కూడా వారి రివ్యూని అయితే చాలా జెన్యూన్ గా తెలియజేశారు. ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా ఉంది, అంబియన్స్, హాస్పిటాలిటీ ఏ విధంగా ఉంది, అన్ని కూడా మీ ముందే డైరెక్ట్ లైవ్ లో మాట్లాడి చూపించేసాము. అండ్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి. ఎస్పెషల్లీ అందరూ ఫుడ్ అంటున్నారు. ఆ ఫుడ్ సార్ మనకి పరిచయం చేశారు. ఇక్కడ పేషెంట్స్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, అంబియన్స్ చూసాము, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. ఎస్పెషల్లీ కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ దాకా వెళ్ళాలి అని ఎవరైనా చెప్తే కనుక మీ మైండ్ లో మొదటగా ఏదైనా గుర్తుకు రావాలంటే అది గుర్తుకు రావాల్సింది డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ అండి. ఎందుకంటే డయాలసిస్ కి వెళ్లాల్సిన వారు కూడా ఇక్కడికి వచ్చి చాలా క్రియాటిన్ లెవెల్స్ అయితే తగ్గించేస్తున్నారు. అంత సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి. మెడికేషన్ ఉండదు, చాలా న్యాచురల్ గా ఉంటుంది. అండ్ ఫుడ్ ఎస్పెషల్లీ కూడా తగ్గిస్తూ వస్తుంది అని చెప్పారు. కిడ్నీకే కాదండి, రకరకాల సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, మరీ ముఖ్యంగా మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి, ఈ క్రియాటిన్ లెవెల్స్ తగ్గించుకోవాలి అనుకుంటారు. ఎవరైనా కూడా ఒక్కసారి మీ లైఫ్ స్టైల్ హెల్దీగా ఉండాలి, మీరు హెల్దీగా ఉండాలి, అండ్ మీ లైఫ్లో ఇంకా ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రాకూడదు అనుకుంటే మీ మైండ్లో మొదటగా సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఉన్న డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ ఇంటిగ్రేటెడ్ సెంటర్ గుర్తుకు రావాల్సిందే అండి ఖచ్చితంగా. చూసారు కదా వీడియో అయితే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉంది, అంటే ఎక్కడ ఎలాంటి లోపాలు లేవు. హెల్దీ వర్షన్ లో, హెల్దీ వేలో ఫుడ్ ఇస్తూ, డిఫరెంట్ థెరపీస్ ని న్యాచురల్ గా ఇస్తూ, ఆయుర్వేదంలో ఇస్తూ అందరికీ తగ్గిస్తున్నారు. కాబట్టి మీరు ట్రీట్మెంట్స్ ఏం చేస్తున్నారు మీ పేషెంట్స్ ద్వారా చాలా డైరెక్ట్ గా మాట్లాడిపించారు. మీరు కూడా తెలియజేసి ఓవరాల్ గా అంతా కూడా చూపించి టైం కేటాయించినందుకు ఇది ఇంకా మరింత మందికి చేరువవ్వాలి సార్. ఎందుకంటే ఈ మంచి మీ దగ్గర ఈ పేషెంట్స్ తో ఆగకూడదు సార్, లక్షల్లో ఇంకా క్రోర్స్ లో వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా హ్యాపీగా కోరుకుంటున్నాం సార్. అందరికి రీచ్ అవ్వాల్సిందే సార్, ఎందుకంటే హెల్త్ బాగుంటేనే అందరూ బాగుంటారు కదా సార్. ఆ హెల్త్ లో మీరు చాలా యూనిక్ గా ఆలోచిస్తూ ఇంత స్పెషల్ గా ఇంత మందికి ఇంత ట్రీట్మెంట్ ఇస్తున్నందుకు, వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసినందుకు నమస్తే సార్. థ్యాంక్ యూ.